నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీన బాంధవ, వేదవేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడుచున్నవాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతము స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడకుంటిమి, మమ్ముద్ధరింపుము. మానవుడెన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దర్శనమిత్తువు. ఓ గజేంద్ర రక్షక, ఓ ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, మమ్ము కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేనెంతయో సంతసించితిని. నీకిష్టమొచ్చిన వరములు కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక విశ్లేషమున పడిన ఈగవలే కొట్టుకొని చున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునట్టుల అనుగ్రహింపుము, మరి ఏదియో నాకు అక్కర్లేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారములనే వరమిచ్చి తిని, అదియును కాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను అనెను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఈ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా